బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఉదయం 9 గంటల వరకు 13.13% పోలింగ్ నమోదైంది. 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. తొలి విడత ఎన్నికలకు 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం 2.5 లక్షల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తొలి విడత బరిలో 16 మంది మంత్రులున్నారు. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి తొలి విడత బరిలో ఉన్నారు. రాఘేపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక 2 పర్యాయాలు మండల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సమ్రాట్ చౌదరి సారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులకు కూడా ఈ ఎన్నికలు ముఖ్యమైనవే. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. విజయం తమదంటే తమదే అని ఊదరగొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, బీహార్ ఎన్నికల తొలి విడత పోలింగ్ మొదలైంది. అండ్ మోరోవర్ 9 o'clock కల్లా 13.13% నమోదైంది అంటున్నారు. అంటే ఈ సరళిని ఎలా చూడొచ్చు? ప్రజలు ఇళ్లలోంచి బయటకు వస్తున్నారంటారా? ఏంటి సిచ్యువేషన్, ఎలా ఉంది పరిస్థితి? మంచి బాగా జరుగుతుందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ఒక అంచనాకు వస్తుంది. ఎందుకంటే మనకి 2 గంటల్లోనే 13.13% పోలింగ్ నమోదైనట్టు కూడా చెప్తున్నారు. మొత్తం 18 జిల్లాల్లో 121 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. సో అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది కాబట్టి సో ఇక ఓటర్లందరూ కూడా ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు కాబట్టి సో 2 గంటల్లోనే 13.13% పోలింగ్ నమోదైందని చెప్పేసి ఎన్నికల సంఘం చెబుతుంది. సాయంత్రం కల్లా అంటే 6 గంటల కల్లా దాదాపుగా మనకి 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటున్నట్లు కూడా ఎన్నికల సంఘం. బీహార్ రాష్ట్రంలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా ఓటర్లు దాదాపుగా 11 లక్షల మంది ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపుగా 11 లక్షల మంది 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపే వారు ఉన్నారు కాబట్టి సో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఈసీ ఒక అంచనాకు వస్తుంది. సో దాదాపుగా 121 నియోజకవర్గాల్లో దాదాపు 45,391 పోలింగ్ కేంద్రాల వద్ద బీహార్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకి బారులు తీరుతున్నారు. సో ఇప్పుడే ఇక మనకు ప్రధానంగా చూస్తే మాత్రం ఇండియా కూటమిల మధ్య ప్రధాన పోటీ కూడా ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. సో ఇక ఆ యొక్క 121 కేంద్రాల్లో దాదాపుగా 1,314 మంది అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సో ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, అదేవిధంగా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా తమ యొక్క ఓటు హక్కును కొద్దిసేపటి క్రితమే వినియోగించుకున్నారు. తేజస్వి యాదవ్ సొంత నియోజకవర్గం రఘేపూర్ నియోజకవర్గంలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవి తోటి తన యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. అలీ నగర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మెథల్ వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ నేత సింగర్ మైథిలి ఠాకూర్ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇక ప్రధానంగా 121 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని కుటుంబంతో సహా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే 121 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని ఉదయం 7 గంటలకే ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సో 2 గంటల్లోనే దాదాపుగా 13% పైగా పోలింగ్ నమోదైంది కాబట్టి సో ఖచ్చితంగా సాయంత్రం 6 గంటల కల్లా 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటున్నట్లు ఎన్నికల సంఘం ఒక అంచనాకైతే వస్తుంది. సో ఇక పటిష్టంగా భద్రత కూడా ఏర్పాటు చేశారు కాబట్టి పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం మనకి ఈ యొక్క పోలింగ్ సమయం ముగిసిన తర్వాత
ఈ యొక్క VVMలని స్ట్రాంగ్ రూములకి తరలించే సమయంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి తరలించే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే స్ట్రాంగ్ రూముల వద్ద 144 సెక్షన్ అమల్లో పెట్టారు. స్ట్రాంగ్ రూముల వద్ద స్టేట్ పోలీసులు, బీహార్ స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించున్నాయి. సో అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి సో ఇక ఆ స్ట్రాంగ్ రూముల వద్దకు సాయంత్రంకి VVMలన్నింటినీ కూడా తరలిస్తారు. సో ఇక కొత్తగా మనకి ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్రం నుంచే మొదలుపెట్టింది. ఒక కలర్ ఫోటో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అభ్యర్థి కలర్ ఫోటోను కూడా VVMకి పక్కన ఎక్కడైతే మనం ఓటు వేస్తామో సో అక్కడ కరెక్ట్గా ఆ యొక్క అభ్యర్థి కలర్ ఫోటో కూడా ఈసారి పెట్టడం జరిగింది. ఎవరైనా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు రాని వారు ఉంటారో సో వారందరికీ కూడా ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆ యొక్క పోలింగ్కి సంబంధించి అధికారులందరూ కూడా నిమగ్నమై ఉంటారు కాబట్టి సో వారు ఆయా నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకోలేరు కాబట్టి సో వారందరూ కూడా బ్యాలెట్ రూపంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. సో వారందరూ కూడా అధికారులందరూ కూడా ఈ యొక్క బ్యాలెట్ పత్రాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఇక ఎవరైతే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్దకు రాని వారు ఉంటారో వారు అందరూ కూడా ఓటు హక్కు తమ ఇంటి దగ్గర వినియోగించుకునే కూడా తొలిసారిగా ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అభ్యర్థి ఫోటో కూడా బీహార్ రాష్ట్రం నుంచే మొదలుపెట్టింది. అభ్యర్థి ఈవీఎం పక్కన ఖచ్చితంగా ఫోటో ఉండాల్సిందని చెప్పేసి కూడా ఈసీకి అనేక సార్లు రిక్వెస్ట్ వచ్చిన నేపథ్యంలో సో ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ఒక నిర్ణయానికి వచ్చి సో ఈవీఎంలకి పక్కన అభ్యర్థి కలర్ ఫోటో కూడా ఉంచారు కాబట్టి సో ఇక ఎన్నికల సరళి ప్రశాంతంగా జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలు దాదాపుగా 58 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి 45,391 పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా 58 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది కాబట్టి సో అక్కడ బీహార్ స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ పోలీస్ బలగాలు కూడా మోహరించున్నాయి కాబట్టి మనకి ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అక్కడక్కడ కొంత అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నట్లు మనకి సమాచారం అందుతుంది. సో అక్కడ వెంటనే ఆ యొక్క మొత్తం గుమిగూడినటువంటి వారిని అందరినీ కూడా పోలీసులు చెదరగొట్టడం జరిగింది. సో ప్రస్తుతం అయితే పోలింగ్ చాలా ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. ఆయా పార్టీ అభ్యర్థులందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సాయంత్రం కల్లా మనకి దాదాపుగా 80% పైగా బీహార్ రాష్ట్రంలో ఈసారి మొదటి విడతలో భాగంగా 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ఒక అంచనాకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.